హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాల్గల్ అప్డేట్ని చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏ ఛానల్కైనా గ్రోత్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 15వ భాగం. ఏ రకంగా సహకరించాలి డాక్టర్ అని అడిగింది తీర్థ డాక్టర్ కమలాకర్ని. అదేంటంటే, మా హాస్పిటల్కి మీ నాన్నదే ఫస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేస్. అందుకే మా మెడికల్ స్టూడెంట్స్ రీసెర్చ్ కోసం ఆయన కేసుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రీట్ చేస్తాము. అది నీకు ఇష్టమైతే నువ్వు మాకు ఏం పే చేయనవసరం లేదు అని చెప్పాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్లో ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగితే అని అనుమానంగా అడిగింది. ఆయనకేం కాదు, వీలైతే కోమా నుండి తొందరగా బయటపడతారు తప్ప ఆరోగ్యం ఇంకా క్షీణించే పరిస్థితి అయితే ఉండదు. ఆ రకంగా నేను నీకు హామీ ఇస్తాను అని చెప్పి ఏమంటావు అని అడిగాడు అతను. ఏమంటాను, నాన్నను పూర్తి ఆరోగ్యవంతుణ్ణి చేసి అప్పగించమంటాను అంది నీరసంగా. గుడ్, ఇక నువ్వు మీ నాన్న గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన బాధ్యత పూర్తిగా మాది. వీలైనంత తొందరగా ఆయన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అన్నాడతను. సరే అని నేను ఒకసారి నాన్నను చూడొచ్చా అని అడిగింది. సరే అనడంతో ఐసీయూలో ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళింది తీర్థ. పడుకున్న మనిషిలా చలనం లేకుండా ఉన్న తండ్రిని చూసి ఏడుస్తూ, నిన్ను కాపాడడం కోసమే నా జీవితాన్ని కోల్పోయాను. కోల్పోయిన నా జీవితానికి అర్థం లేకుండా చేయకు నాన్న. నాకు అన్యాయం చేయకు. నువ్వు బ్రతికి నన్ను బ్రతికించు అని బాధపడింది. కమలాకర్ శంకరాన్ని ట్రీట్ చేయడానికి వచ్చేసరికి అక్కడ తీర్థ ఉండడం చూసి, ఇలా ఇంత సమయం మీ నాన్న దగ్గర ఉన్నా ఏ ప్రయోజనం ఉండదు తీర్థ. ఈయన బాధ్యత పూర్తిగా మాది కాబట్టి కావలసిన మందులు తెచ్చి ఇచ్చే నీ అవసరం కూడా లేదు. అందుకే నీ డైలీ రొటీన్ వర్క్కి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఈయన కళ్ళు తెరిచి పూర్తి ఆరోగ్యవంతుడు అవగానే నీకు అప్పగిస్తాము. కావాలంటే మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తూ ఉండొచ్చు అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా నన్ను హాస్పిటల్ నుండి వెళ్ళిపోమంటున్నారా డాక్టర్ అని అడిగింది తీర్థ విరక్తిగా. చచ, అలా ఏం కాదమ్మా. ఆయన బ్రతకాలని నువ్వు ఎంతగా కోరుకున్నావో, స్ట్రెస్ తీసుకున్నావో నాకు తెలుసు. అందుకే ఇకనైనా రిలాక్స్ అయ్యి నీ రొటీన్ లైఫ్ని లీడ్ చేస్తావని అలా అన్నాను అంతే. నువ్వు ఇక్కడే ఉండి మీ నాన్నను చూసుకుంటాను అన్నా మాకేం అభ్యంతరం లేదు అనేసి శంకరాన్ని చెక్ చేసి వెళ్ళిపోయాడతను. శరీరం అలాగే మనసు చాలా అలసటగా ఉండడాన్ని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి రావచ్చు అనుకొని ఇంటికి వచ్చి నేరుగా వాష్రూమ్కి వెళ్ళిపోయి తల మీద నుండి నీళ్లను దిమ్మరించుకొని స్నానం చేసి వచ్చి తడికుర్లను తుడుచుకునే తీరిక కూడా లేనట్లు నేల మీద కూర్చుండిపోయి ఏకధాటిగా ఏడుస్తుంది తీర్థ. ఏ కలలు కనకుండానే నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు అని బాధపడుతుంటే అప్పుడే ఎవరో ఆమె భుజం మీద చేయి వేశారు. దాంతో తుల్లిపడి అటుగా చూసింది. పక్కనే పళ్ళికిలిస్తూ ఆమెనే ఆశగా చూస్తున్న ఇంటి ఓనర్ రాజు కనిపించాడు. వెంటనే కోపంగా చూస్తూ కూర్చున్న పలంగా పైకి లేచి అతనికి దూరంగా జరిగింది. ఏంటి పాప అలా కోపంగా చూస్తున్నావు? ఓ, నీ మీద చేయి వేశాననా? నీ మీద నాకు ఆశ ఉందని నిన్ననే చెప్పాను కదా, మర్చిపోయావా అని ఎదురు ప్రశ్నించాడు. ఎవడు పడితే వాడు ఆశపడడానికి ఆడపిల్ల ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీనా అని కోపంగా అడిగింది. అదేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి అయితే అదే కదా. మీ నాన్న బ్రతికి బట్ట కట్టాలి అంటే బోలెడు డబ్బు కావాలి అన్నావు, లేదంటే చచ్చిపోతాడు అన్నావు. రాత్రి నీకోసం ఊరంత కారు వచ్చింది. నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చావు. మీ నాన్న శవం నా ఇంటి ముందు లేవలేదు అంటే మీ నాన్న చావలేదు అంటే అని ఆగాడు రాజు. అంటే అని తీర్థ కూడా అనుమానంగా చూసింది వాడి వైపు. ఇంకా అంటే ఏంటి? నువ్వు ఎవడో ఒకడి దగ్గరకు వెళ్ళి వాడి మోజు తీరిస్తేనే కదా మీ నాన్న బ్రతికాడు. ఒకసారి తప్పు జరిగిపోయాక ఇక ఎన్నిసార్లు చేసినా తప్పులేదు. వాడెవడి మోజో తీర్చావు కదా, ఇప్పుడు నా మోజు తీర్చు అన్నాడు. వెంటనే తీర్థ వాడి చెంపను చెల్లుమనిపించి, నిన్ను డబ్బు విషయంగా సహాయం అడిగాను, చేయలేనన్నావు.
నీ ఇంట్లో అద్దెకు ఉంటున్నాము. నెల పూర్తి అయ్యాక వచ్చి అద్దె డబ్బులు తీసుకుపో. అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే ప్రాణం తీస్తాను జాగ్రత్త" అని బెదిరించింది. వాడు తన చెంపలు నిమురుకొని ఆమె వైపు కోపంగా చూస్తూ, "చింత చచ్చినా పులుపు చావలేదు. రాత్రి ఎవడితోనో కులికిన నీకే ఇంత పొగరు ఉంటే మగాడిని నాకెంత పొగరు ఉండాలి? ఇప్పుడే నీ పొగరు దించుతాను. నా కోరిక తీర్చుకుంటాను" అంటూ ఆమె మీద దాడి మొదలెట్టి ఆమెను చేజిక్కించుకొని ఎక్కడెక్కడో తాకుతూ ఆక్రమించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. వాడి కబంధ హస్తాల నుండి తప్పించుకోవడానికి పెనుగులాడుతూ దొరికిన వాడి చేతిని కొరికి వాడి నుండి విడిపించుకొని చేతికి దొరికిన సామాను వాడి మీద విసురుతూ కత్తిపీటను చేతపుచ్చుకొని, "మర్యాదగా బయటకు పో, లేదంటే పీక కోసేస్తాను" అని బెదిరించింది. దాంతో వాడు బెదిరి వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ మళ్ళీ ఆమె మీదకు రాబోయాడు. వెంటనే కత్తిపీటను వాడి మీదకు పోనివ్వగానే అది వాడి చేతికి గాయం చేసింది. వాడి చేతి నుండి రక్తం కారిపోతుండగా వాడు ఆమె వైపు కోపంగా చూస్తూ, "ఈసారికి తప్పించుకున్నావు. మరోసారి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను" అనేసి గాయమైన చేతిని అదుముకుంటూ ఇంటి బయటకు వెళ్ళిపోగానే తీర్థ గబాలను తలుపు గడియ పెట్టేసి ఆ తలుపుకి ఆనుకుని కిందకు జారిపోతూ మోకాళ్ల మీద ముఖం పెట్టుకుని ఏడుస్తూ, "రోడ్డు మీదకు వెళ్తేనే ఆడపిల్లలకు ప్రమాదం అనుకుంటారు. ఇలా ఇంటి పట్టున ఉన్నా కూడా ప్రమాదాలు సంభవిస్తే ఆడపిల్లలు ఏమైపోవాలి? ఒంటరి ఆడపిల్ల అంటే అంత లోకువా ఈ మగాళ్ళకి" అని అనుకుంది. "ఇలాగే జరుగుతుందని నేను ముందే నిన్ను హెచ్చరించాను. నువ్వే వినలేదు. నీ అవసరం కోసమే నువ్వు తప్పు చేసినా సమాజం నిన్ను తప్పుడు మనిషిగానే చూస్తుంది అని అన్నాను. అదే నిజమయ్యింది. ఈరోజు తప్పించుకున్నావు. వాడు మళ్ళీ వస్తాడు. అప్పుడేం చేస్తావు" అని అడిగింది అంతరాత్మ. "లేదు, మళ్ళీ అటువంటి పరిస్థితి రానివ్వను" అంటూ కళ్ళు తుడుచుకొని గబగబా లేచి అతి ముఖ్యమైన సామానులను, బట్టలను సర్దుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది తీర్థ. బయటకు వచ్చిన తీర్థకు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. నాన్నకు స్పృహ రాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియదు. ఇప్పటికిప్పటికి అద్దెకు ఇల్లు వెతికే ఓపిక నాకు లేదు. మరి ఎక్కడ ఉండను అని అనుకొని ఓ 2 రోజులు హాస్పిటల్లోనే ఉండి ఇల్లు వెతుక్కోవచ్చు. అలాగే అక్కడే ఏదైనా పని దొరుకుతుందేమో కమలాకర్ సార్ని అడుగుతాను అనుకుని హాస్పిటల్కే బయలుదేరింది తీర్థ. తీర్థ హాస్పిటల్కి రాగానే కమలాకర్ని కలిసి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమని అడిగింది. దాంతో అతను అందాక ఐసీయూ పేషెంట్స్కి ఇన్ టైంలో క్యాంటీన్ నుండి ఫుడ్డు, ఫార్మసీ నుండి మెడిసిన్ తెచ్చి ఇచ్చే పని చేయమని, తర్వాత బెటర్ జాబ్ తెలిస్తే చెప్తానని అన్నాడు. తండ్రి దగ్గరే ఉండే జాబ్ దొరకడంతో ఆనందంగానే ఒప్పుకుంది తీర్థ. దాంతో వెయిటింగ్ హాల్లోనే ఉంటూ అప్పుడప్పుడు తండ్రిని చూసుకుంటూ ఇన్ టైంలో అందరికీ మెడిసిన్, ఫుడ్ అందిస్తుంది. అలాగే తీర్థ గురించి ఆల్రెడీ తెలిసిన అటెండెంట్స్ వాళ్ళ ఆబ్సెన్స్లో తమకు సహాయం చేయమని తీర్థకు కొంత డబ్బు ఇవ్వడం వల్ల ఆ పేషెంట్స్కి అడిగిన మెడిసిన్ తెచ్చి ఇస్తూ హాస్పిటల్లో మిగిలిన పేషెంట్స్ దగ్గరకు కూడా వెళ్తూ బాధతో, బెంగతో ఉండే వాళ్లతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళలో న్యూనతను పోగొడుతుంది తీర్థ. రాజేంద్రకు సర్జరీ అయినా కూడా ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోవడంతో ఇంకా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇన్ని రోజుల్లో తన వాళ్ళంటూ ఎవరూ రాలేదని, అసలు తన ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని బాధపడుతూ, ఇలాంటి జీవితం జీవించే కన్నా ఇక్కడే ప్రాణాలు కోల్పోతే బాగుండును కదా అని బాధపడుతున్నాడు. దాంతో అతని హార్ట్ బీట్లో ఇండికేటర్లో ఫ్లక్చువేషన్స్ వస్తూ బీప్ సౌండ్ పెరిగిపోయింది. అప్పుడే తీర్థ వేరే పేషెంట్ని కలవాలని ఐసీయూలోకి వచ్చి అనుకోకుండా రాజేంద్ర ఉన్న రూమ్ వైపు వచ్చేసరికి ఆ బీప్ సౌండ్ ఆమె చెవికి చేరింది. దాంతో చుట్టూ చూసి ఆ సౌండ్ వస్తున్న వైపు వేగంగా కదిలి రాజేంద్ర ఉన్న గదిలోకి వచ్చింది. అతను మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతున్నట్లు కొట్టుకుంటూ ఇండికేటర్లో ఎక్కువగా మార్పులు వస్తుండడం చూసి "డాక్టర్, డాక్టర్" అని అరుస్తూ బయటకు వెళ్ళి డాక్టర్స్ని పిలుచుకొని వచ్చింది. వాళ్ళు అతన్ని చూసి వెంటనే చేయాల్సిన చికిత్స మొదలుపెట్టి ఏవో ఇంజెక్షన్స్ ఇంజెక్ట్ చేయగానే కొంచెం కొంచెంగా అతనిలో ప్రకంపనలు తగ్గి బాడీ నార్మల్ పొజిషన్కి వచ్చి స్థిమితపడినట్లుగా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రాజేంద్ర. "ఏంటిది రాజేంద్ర గారు, ఇలా జరగడం ఇది 3వసారి. మీరు మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని ఎంతలా చెప్పినా మీరు వినడం లేదు. అందుకే సర్జరీ అయ్యి ఇన్ని రోజులైనా మీ ఆరోగ్య పరిస్థితి నార్మల్ కావడం లేదు. మీరిదే కంటిన్యూ చేస్తే మీ ప్రాణానికే ప్రమాదం. తర్వాత మీ ఇష్టం" అన్నాడు విశ్వప్రసాద్. అతనికి జరుగుతున్న ట్రీట్మెంట్ని వ్యూ మిర్రర్లో నుండి చూస్తున్న తీర్థ
రాజేంద్ర పరిస్థితి కాస్త కుదురుకుంది అని చూడగానే ఆ గదిలోకి వచ్చి, ఇప్పుడు తాతగారికి ఎలా ఉంది డాక్టర్ అని విశ్వప్రసాద్ని అడిగింది. రామ్మ తీర్థ, నీ వల్లే ఈయన ప్రాణాలతో ఉన్నారు అన్నాడు. తీర్థ అని ఒత్తి పలుకుతూ, తీర్థ అంటే ఈ అమ్మాయేనా అని అనుకొని, అవును డాక్టర్, ఈ అమ్మాయి నన్ను హాస్పిటల్లో చేర్చింది అన్నాడు రాజేంద్ర కూడా. ఓ అవునా, ఇది నిజంగా మంచి విషయమే. అయితే నేనన్నది అప్పటి మాట కాదు, ఇప్పుడు కూడా మీ ఆరోగ్య పరిస్థితి ఈ అమ్మాయే చూసి చెప్పింది అని. ఈ రకంగా 2 సార్లు ఈమె మీ ప్రాణాలను కాపాడింది అన్నాడు. నేను మీకు గుర్తున్నానా తాతగారు అని అడిగింది తీర్థ. గుండెల్లో ఏదో నొప్పిగా ఉండి కుప్పకూలిన నా దగ్గరకు వచ్చి తాతగారు తాతగారు అని తీయగా పిలిచావు కదా తల్లి, ఎలా మర్చిపోగలను? ఈ హాస్పిటల్లో నీ ప్రేమ అందరికీ అందింది, నాకు తప్ప అన్నాడు రాజేంద్ర బాధగా. దాంతో నొసలు ముడిచి అయోమయంగా చూసింది తీర్థ. అందరి బాగు కోరుతూ, అందరికీ సహాయం చేస్తూ, వాళ్ళని మనసారా పలకరిస్తూ వాళ్ళలో న్యూనతను పోగొడుతున్నావట. కానీ నీ దర్శన భాగ్యం ఇప్పటి వరకు నాకు కలగలేదు అన్నాడు రాజేంద్ర. నా దర్శన భాగ్యం మీకు కలగడం కాదు తాతగారు, ఇప్పటి వరకు మీలాంటి గొప్పవాళ్ళ పెద్దవాళ్ల ఆశీర్వాదం నాకు దొరకలేదు. అందుకే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను అంది నర్మగర్భంగా. నేను గొప్పవాడిని కాదమ్మా, నా అంతిమ ఘడియల కోసం ఎదురు చూస్తున్న నిస్సహాయుడిని అన్నాడు. అంతిమ ఘడియలు అయినా ఆరంభ ఘడియలు అయినా అవి మన కోసం ఎదురు చూడాలి, కానీ మనం వాటి గురించి ఎదురు చూడకూడదు. అదే సమస్యలకు పరిష్కారం అయితే ఇప్పుడు నేను మీ ముందు నిలిచేదాన్నే కాదు అంది గూఢార్థంగా. ఇంత చిన్న వయసులోనే అంత వేదాంతం మాట్లాడుతున్నావేంటి తల్లి అని అడిగాడు రాజేంద్ర. పరిస్థితులు అలా మాట్లాడేలా చేస్తాయి అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా అనేసి, సరే ముందు మీరు రెస్ట్ తీసుకోండి, ఇకపై మీకు కూడా మందులు నేనే తీసుకొచ్చిస్తాను అనేసి నర్సు ఏదో ఇంజెక్ట్ చేయడం వల్ల అతను మగతలోకి వెళ్ళే వరకు అతని దగ్గరే ఉండి వెళ్ళిపోయింది తీర్థ. ఆ రోజు నుండి తీర్థ బాగా అలవాటైపోయింది రాజేంద్రకు. ఆమె వస్తేనే తింటాను అనడం, ఆమె ఇస్తేనే మందులు వేసుకుంటాను అనడం, కాసేపైనా తీర్థ మాట్లాడడం, ఆమె లేకపోతే నిద్రపోని చిన్నపిల్లాడిలా మారాం చేయడం చేస్తుంటే అతన్ని చూసుకుంటున్న డ్యూటీ నర్సులకు తీర్థ మీద కోపంగా ఉంటుంది. మేమెంత కేర్గా చూసుకుంటున్నా ఈయన ప్రతిక్షణం తీర్థ తీర్థ అని అంటున్నాడు, ఎందుకనడు? ఆవిడ గారికి తండ్రి తప్ప దిక్కులేదు, ఈయన గారికి అందరూ ఉన్నా దిక్కులేదు అని వాళ్ళల్లో వాళ్ళు ఉక్రోషం వెళ్ళగక్కుకుంటున్నారు. ఏంటి ఈ మధ్య ఎంత గాలిస్తున్నా క్లాసులు పీకే లో క్లాస్ సుందరి జాడ కనిపించడం లేదు? ఎవడి గాలానికైనా చిక్కుకుందా, లేక ఊరు విడిచి వెళ్ళిపోయిందా అని అనుకున్నాడు దేవ్ తీర్థ గురించి. కళ్ళు తెరిచిన రాజేంద్ర తీర్థ గురించి నర్సుని అడిగాడు. ప్రతి ఒక్కరికి ఆవిడగారే కావాలా? ఏం కావాలో నాకు చెప్పండి అంది నర్సు విసురుగా. మనశ్శాంతి కావాలి, ఇస్తావా అమ్మా అని అడిగాడు రాజేంద్ర. దాంతో అతని వైపు అదో మాదిరిగా చూసి ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పింది నర్సు. ఓ 2 నిమిషాల్లో తీర్థ రాజేంద్ర దగ్గరకు వచ్చింది. వచ్చావా మహారాణి, ఈయన గారికి మనశ్శాంతి కావాలంట, నీ దగ్గర టన్నులు టన్నులు ఉంది కదా, కాస్త ఇవ్వు, చూసి నేను కూడా నేర్చుకుంటాను అంది నర్సు వెటకారంగా. ఆమె ఉక్రోషం అర్థమైన తీర్థ అలాగే అని తల ఊపి రాజేంద్ర వైపు చూసి కళ్ళెగరేసింది. అతను కూడా ఓకే అన్నట్లుగా కళ్ళతో సమాధానం ఇవ్వగానే తీర్థ తన గుప్పిట మూసి తన తల దగ్గర పెట్టుకొని ఏదో మంత్రం జపిస్తున్నట్లు చేసి, తర్వాత ఆ చేతిని తన గుండెల దగ్గర పెట్టుకొని ఇంకేదో జపిస్తున్నట్లు చేసి, ఆనక రాజేంద్ర తల మీద తన గుప్పెటను ఉంచి ఆ తర్వాత అతని గుండెల దగ్గర ఆమె గుప్పెటను తెరిచి నర్సు వైపు చూస్తూ మనశ్శాంతి ఇచ్చేశాను అంది. దాంతో నర్సు రాజేంద్ర వైపు అనుమానంగా చూసింది. నాకు మనశ్శాంతి లభించిందమ్మా అన్నాడు అతను కూడా. దాంతో ముఖం అదొక మాదిరిగా పెట్టుకొని అర్థమైంది అని గట్టిగా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నర్స్. అది చూసి రాజేంద్ర తీర్థ ఒకేసారి తరలుగా నవ్వుకున్నారు. రెండో సెకనికే తీర్థ తన నవ్వుని ఆపింది, కానీ రాజేంద్ర మాత్రం ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఎంతలా నవ్వుతున్నాడంటే అతని కళ్ళల్లో నీళ్లు చేరి అతని చెంపల మీద నుండి జారిపోతున్నంతగా నవ్వుతున్నాడు. ఆ నవ్వుల సెగ అప్పుడే ఆ గదిలోకి వస్తున్న విశ్వప్రసాద్కి తగిలింది. దాంతో షాక్ అయినట్లుగా అక్కడే ఆగిపోయాడతను. హాస్పిటల్లో ఈ తమాషాలు ఏంటి అని తిడతారేమో అని డాక్టర్ని చూసి తీర్థ గతుక్కుమంది. కానీ అతను అలౌకిక స్థితిలో ఉన్నట్లుగా నడుచుకొని రాజేంద్ర దగ్గరకు వచ్చి, మీ ముఖంలో ఇన్నాళ్లకు నవ్వు చూశాను సార్, మీరు ఇలాగే నవ్వుతూ ఉంటే రేపే మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాను, ఎంచక్కా మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు సంతోషంగా. ఇంటికెళ్ళు అని డాక్టర్ ఓ సతాయిస్తున్నాడు కదా, నాతో పాటు నువ్వు కూడా నా ఇంటికి వస్తావా అని తీర్థని ఎదురు ప్రశ్నించాడు రాజేంద్ర. ఇంకా ఉంది. ఇప్పుడు తీర్థ ఏం చేస్తుంది?
రాజేంద్రకి కేర్ టేకర్గా రాజేంద్ర మ్యాన్షన్కి వెళ్తుందా? తీర్థను తమ ఇంట్లో చూస్తే ధ్రువ్, దేవులు ఎలా రియాక్ట్ అవుతారు? ఆమెను ఆ ఇద్దరు బ్రతకనిస్తారా? ఈ విషయాలు తెలియాలంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. ఎక్కువ మంది స్టోరీ వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని నా ఛానల్కి అందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.